దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారతదేశానికి ఆదర్శమని కడప జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. కలెక్టరేట్ లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమాజ శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన నిష్కళంక, నిస్వార్థ, నిరాడంబర నేత దామోదరం సంజీవయ్య అని ప్రశంసించారు. దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య ఒక దళిత కుటుంబంలో జన్మించి అత్యున్నత పదవులను అధిరోహించడం భారతదేశం మొత్తం గర్వించదగ్గ విషయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా భారత ప్రజాస్వామ్య చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. అంత మంచి వ్యక్తి. అతని పైన నెహ్రూకి అన్ని కంప్లైంట్లు పెట్టారు. అతను సీఎంగా పనికిరాడు అనేసి, అదే ఇంట్రా అనేసి ఆయన ఒక వ్యక్తిని పంపించాడు. అతని విషయం కనుక్కొని రాని. అతను కర్నూలుకు, హైదరాబాద్లో దిగి కర్నూలుకు వచ్చి అట్లా పోతా ఉన్నాడు. వాళ్ళ ఊర్లో పోతా ఉంటే చోట పొయ్యి మంటేసుకొని ఊదుకుంటా ఉంది ఒక ఆమె. ఆమెను పోయి అడిగినాడమ్మా, ఇక్కడ దామోదరం సంజీవయ్య ఇల్లు ఎక్కడ? ఇదే నాయన అని చెప్పింది. నీకు ఏమవుతాడంటే నాకు కొడుకు అవుతాడయ్యా అని చెప్పింది. ఆమెను చూసి, ఆమె పొజిషన్ చూసి వెంటనే ఆయన మొత్తం ఇలా ఉంది, ఇతని పైన అనవసరమైన ఇది పెట్టారు అనేసి చెప్పారంట నెహ్రూకి. అప్పుడు నెహ్రూ తెలుసుకొని అతను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేశాడు. తర్వాత తన ముఖ్యమంత్రిగా ఉండి రిజైన్ చేస్తే మళ్ళీ తన దగ్గర సెంట్రల్ మినిస్టర్గా చేసుకున్నాడు. అతనే కాదు, అతను చనిపోయిన తర్వాత మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి వచ్చాడు. లాల్ బహదూర్ శాస్త్రి దగ్గర పనిచేశాడు. లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత ఇందిరాగాంధీ గారి దగ్గర కూడా పనిచేశాడు. అంత నిజాయితీపరుడు, చాలా మంచి వ్యక్తి. అంత పేరు, అంత నిజాయితీపరుడికి ఇంత పేరు రాలా మన దగ్గరికి. ఎవరి పిల్లలు కూడా అమ్మాయి అది ఏదైనా టెక్స్టైల్స్లో మేము చదువుకున్నాడు, మీరు కూడా బాగా చదువుకోవాలి హాస్టల్లో. ఇప్పుడు మేము చదివేటప్పుడు ఇట్లా హాస్టల్స్ ఇట్లంతా ఉండేది కాదు. అమ్మాయిలకైతే అసలు హాస్టల్ ఉండేదే కాదు. బాగా చదువుకోవాలా. ఓకే.